అంబటి రాంబాబు ఇంటి వద్ద మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. అంబటి ఇంట్లోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. పోలీసులు అంబటి అనుచరుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అంబటి ఇల్లు కార్యాలయాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కర్రలతో దాడి చేసి కారు అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంబటి రాంబాబు ఇంటి వద్ద మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. అంబటి ఇంట్లోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లిన దృశ్యాలు చూస్తున్నాము. లోపల అంబటి రాంబాబు ఇంట్లోనే ఉన్నారు. ఆయన కారు ఫర్నిచర్ ధ్వంసం చేస్తున్నారు. కర్రలతో తీవ్రంగా కొడుతున్నారు. వాటిని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. పోలీసులు అంబటి అనుచరుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. గతంలో అంబటి ఇల్లు కార్యాలయాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. కర్రలతో దాడి చేసి కారు అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేస్తున్నారు. లోపలికి చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. లోపల వైసీపీ నేత అంబటి రాంబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో దాడి దృశ్యాలను మనం చూస్తున్నాము. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. అంబటి ఇంట్లోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లి ఆయన కారును ఫర్నిచర్ను ధ్వంసం చేస్తున్నారు. చేతికి అందినటువంటి కర్రలు అలాగే స్టూల్స్తో కారును ధ్వంసం చేశారు. కొంతమంది పైకి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంట్లోనే అంబటి రాంబాబు ఉన్నారు. కార్యకర్తలు బయట ఆయన కారును ఫర్నిచర్ను ధ్వంసం చేస్తున్నారు.
అంబటి ప్రెస్ మీట్ తర్వాత మళ్లీ టీడీపీ కార్యకర్తలు ఇంటిని ముట్టడించారు. పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పెద్ద సంఖ్యలో అక్కడ టీడీపీ కార్యకర్తలు చేరుకోవడం, వాళ్ళ చేతుల్లో కర్రలు ఉండడం, అక్కడంతా కూడా ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పోలీసులు కూడా నిలువరించలేకపోతున్నారు.